వరదయ్యపాలెం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సమక్షంలో నిర్వహించిన ప్రజా దర్బారుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, ప్రజల కోసం పనిచేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి సమస్యను సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చెప్తున్నాను అంతలో అది అర్జీదారులందరూ దాంట్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కంపల్సరీగా రాసి తీసుకోరండి. కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, గ్రామ సమస్య కావచ్చు, వ్యక్తిగత సమస్య కావచ్చు, ఇవన్నిటి కూడా ప్రజలు నిర్ణయించిన తేదీ మేరకు ప్రజల సమక్షంలో అందరూ అధికారులు, పవర్ డిపార్ట్మెంట్ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. చాలా బాధ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి నిర్ణయించిన తర్వాత, ఒక టెండర్ కోసం వచ్చిన తర్వాత, ప్రజల సమస్య కోసం వచ్చిన తర్వాత పంచాయతీలు కానీ, పంచాయతీ డీలు కానీ, ఏఈలు కానీ, అగ్రికల్చర్ కానీ, కరెంట్ కానీ, సభలని పెన్షన్ పోతున్నాం, తల్లికి వందనైపోతున్నాం, చేనేత గతులైపోతున్నాం, అలాగే హౌసింగ్ లేకపోతున్నాం. ఇవన్నీ కూడా పేదలకు చాలా సందర్భాల్లో ఈ వరదాపురం టౌన్కి సంబంధించి సుమారు 13 ఎకరాలు ల్యాండ్ చేసి 4 సంవత్సరాలు అయింది. సాక్షాత్ కలెక్టర్గానే తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో 98 పట్టాలు ఇచ్చాం. మిగతా దరిదాపుల 400 మంది మనం పట్టేయవచ్చు. అది కూడా ఎంఆర్ఓ మన జ్యూరిడిక్షన్ మంది అయితే మన వారికి పట్టేయాలి అవసరించి. మరి ల్యాండ్ ఉండేది బీఎన్కడిలో, అందుకని 98 పట్టాలించి కూడా 6 నెలలు అయిపోతున్నారు. రిమైనింగ్ పట్టాయించి చేయాలి. అక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఆ రోజు ఒక మోడల్ గ్రామం పెడదాం, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అందరికీ కూడా చాలా ఆ పంచాయతీ సంబంధించి అందరికీ ఒక కాలం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. జిల్లా కలెక్టర్ అందరూ అధికారులు, ఎంపీలు, ఎవరు అందరూ కూడా తద్వారా మరలా ఇంతవరకు పంట వేయలేదు. అందుకే ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టి ఇక్కడ వచ్చిన అధికారులు కూడా పరిశీలించి సీట్కి వెళ్ళి వాళ్ళు నిర్ణయించిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం. అందుకని ప్రజాదర్శనం చదవడం గౌరవ ముఖ్యమంత్రి ఆశయం, ఈ కాన్సెప్ట్ కూడా. అందుకని మా ప్రజాప్రతినిధులందరూ కూడా మనకు వచ్చారు. ఎంఆర్ గారికి అర్జీలు ఇవ్వండి. ఈ పట్టాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో పేదలందరికీ కూడా పట్టాలు ఇస్తే వాళ్ళ గృహ నిర్మాణం ఏర్పాటు చేస్తాం. గృహ నిర్మాణం పాటు అక్కడ మౌలిక వసతులు కూడా కల్పించడానికి ప్రభుత్వం
ముందుకు వస్తుంది. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు దాన్ని అమలు చేశాడు. మనం ఇంకా కూడా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడ్డాం, ఇంకా పట్టాయిలేని పరిస్థితులు ఉన్నాం. అందుకని బసిరెడ్డి గారు ఎక్కినా ఉన్నాడు, పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, వారికి తెలుసు, గతంలో రాసిచ్చారు. దాన్ని వెరిఫై చేసి అప్పుడు నేను శాసనసభ్యులు రాసిచ్చారు, దాన్ని వెరిఫై చేసి మళ్ళా కొత్త ఉద్యోగాన్ని వెరిఫై చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఇచ్చారో పట్ట ఇచ్చింది ఆ గోధుమ ఎస్టీ కానీ 6 సంవత్సరాలు తుఫాను వస్తే 6 సంవత్సరాలు మునిగిపోతా వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చి గోధుమ హై స్కూల్ కట్టడం, అది పేపర్ రావడం, అది భోజనం ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేశాం. దీనివల్ల ప్రభుత్వాన్ని ఆ రోజు గట్టికి పెట్టి తప్పకుండా ఈ వరద బలానికి అవసరం చూపించాలా అని చెప్తే ప్రభుత్వం స్పందించి ఆ ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండ్ కొన్ని రోజులైంది, ఆ ల్యాండ్ వరకు ఒక అడుగుల స్మూవ్ కాలేదు. అందుకే ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇద్దరు కలిసి ఎంపీడో ఎంఆర్ఓ ఇద్దరు కలిసి ప్రత్యేక దృష్టి పెట్టి మీ హయాంలో దాన్ని ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టుకొని మళ్ళా వర్షకాలం వస్తే ఆ ఎస్టీలంతా మునిగిపోతారు, మళ్ళీ పేపర్లు వేస్తారు, మళ్ళీ మనందరూ పరిగెత్తాం. అలాగనే అంబూరులో ఎస్టీ కాలనీ కూడా పట్టాలు ఆన్లైన్ పెట్టారు. కంచెలపాలెంలో రోడ్ సైడ్ ఉంది, ఇరిగేషన్ అంటే మొత్తం ఇల్లు కట్టుకున్నారు, బోర్లు నాటేశారు, అందరూ అక్కడే ఉంటారు ఎస్టీలు. వాటిని కూడా నేను ఆ రోజు మదన్మోహన్ గారు చెప్తే ఎక్కడైనా కూడా ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళని గుర్తించి మనం చేయగలిగితే మనందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పత్రికలు అందరూ కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ కానీ మనం మధ్యపాలనలో ఒక సాధికారికంగా ఎంపీడీ ఎంఆర్ఓ కొంచెం కష్టపడి పనిచేస్తే మనం ముందుకెళ్తాం. మంచి ఫలితాలు వస్తుంది. మంచి ఫలితాలు వచ్చినప్పుడు మీకు మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మంచి పేరు వస్తుంది, ఇక్కడ ప్రజాప్రతినిధులను తిరిగి చేసుకునేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా కొంచెం పెద్ద మనిషి పెట్టుకొని ఇది ఏ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి అర్జీలను పరిశీలించి అందరికీ న్యాయం చేసే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.